2024 ఆఫ్టర్ ఎలక్షన్, బిఫోర్ ఎలక్షన్ అప్పుడు అసలు కూటమికి కారణాలు, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుత పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా, అసలు ఈ పథకాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే కోణంలో ఇవన్నీ తెలుసుకునే ముందు ఈరోజు ఫస్ట్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత బీజేపీ నాయకుల్ని ఫస్ట్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. గతంలో చాలా చేశాను. ఆ ఇంటర్వ్యూలో కొక్కిర శ్రీనివాసరావు గారు రాష్ట్ర పదాధికారి కార్యదర్శిగా వర్క్ చేస్తున్నారు. బీజేపీకి తన సేవలు అందిస్తూ ఇప్పటికీ మన గుంటూరు జిల్లాలో వాస్తవ్యులుగా ఉంటున్నారు. చూద్దాం మరి శ్రీనివాసరావు గారు ఎలా స్పందిస్తారో, ఎన్ని విషయాలు మనతో షేర్ చేసుకుంటారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ముఖ్యంగా మనం రాజకీయాల్లోకి వెళ్లే ముందు అసలు కొక్కిర శ్రీనివాసరావు గారు ఎవరు, గతంలో ఏ పార్టీలో వర్క్ చేశారు, ఇప్పుడు అసలు బీజేపీలోకి ఎలా వచ్చారు? అందరూ నమస్కారం. ముందుగా 6R9 ఛానల్ వారికి నమస్కారం. నా పేరు కొక్కిర శ్రీనివాస్ యాదవ్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారిగా బాధ్యత నిర్వర్తిస్తా ఉన్నాను. పల్నాడు జిల్లాకి ఇన్ఛార్జ్ కూడా ఉన్నాను. నాకు బీజేపీ తప్ప ఇంకో పార్టీ ఏది తెలియదండి. ఫ్రమ్ బిగినింగ్ బీజేపీ, ఇప్పుడు బీజేపీ, భవిష్యత్తు బీజేపీయే. వేరే పార్టీల నుంచి అనేది ఇప్పటివరకు చేరలేదు. ఆ పార్టీల గురించి అవగాహన ఉంది తప్ప. నేను 2010 డిసెంబర్లో పార్టీలోకి రావడం జరిగింది. ఆ తర్వాత మా గ్రామాధ్యక్షుడిగా ఫస్ట్ కార్యకలాపాలు నిర్వహించే పార్టీ బాధ్యతలు. తదనంతరం 2015లో మా మండలానికి, మాది మేడికొండూరు మండలం, విసిదల విలేజ్, మా మండలానికి బీజేపీ మండలాధ్యక్షుడిగా పనిచేశాను 2018 వరకు. 2018లో ఉమ్మడి జిల్లా గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, ఇప్పుడు విభజన జిల్లాలు, గుంటూరు ఉమ్మడి జిల్లాకి జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశాను 2018 నుంచి 2020 వరకు. 2020లో రాష్ట్ర యువమోర్చా పదాధికారిగా పనిచేశాను. నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా పనిచేశాను 2 సంవత్సరాల పాటు. ఆ తర్వాత 2022లో కృష్ణా జిల్లా యువమోర్చా ఇన్ఛార్జిగా పనిచేశాను 2022లో. తర్వాత అదే 2023లో అదే జిల్లాకి పార్టీ మొత్తానికి సహ ఇన్ఛార్జిగా పనిచేశాను. అంటే యువమోర్చా డైరెక్ట్గా పార్టీకి, టోటల్ పార్టీకి బీజేపీ సహ ఇన్ఛార్జిగా పనిచేశాను. ఆ తర్వాత మళ్ళీ పురంధరేశ్వర గారి నాయకత్వంలో పల్నాడు జిల్లాకి పూర్తి స్థాయి ఇన్ఛార్జిగా, పల్నాడు జిల్లాకి భారతీయ జనతా పార్టీకి ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారు. రాష్ట్ర పదాధికారి అంటారు. ప్రస్తుతం మా ప్రస్థానం గడిచినటువంటి 15 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాం. అనేక బాధ్యతలు అంటే మీకు చెప్పాలంటే క్షేత్రస్థాయిలో ఒక పల్లెల్లో వీధి, వాడ, గ్రామస్థాయి రాజకీయాల దగ్గర నుంచి ఈరోజు ఒక రాష్ట్ర పదాధికారి బాధ్యతకు ఎదిగాం. మాది మేడికొండూరు మండలం, విసిదల విలేజ్. నాది కేబుల్ టీవీ వ్యాపారం. ఈ పార్టీలో ఉండాలంటే ఇందుకు కారణం అనేది ఉంటది ఎవరికైనా. అంటే కొంతమందికి బాబు గారి అభిమానని, జగన్మోహన్ రెడ్డి అభిమానని, రాజశేఖర్ రెడ్డి అభిమానని, లేదా ఎన్టీఆర్ అభిమానని, రకరకాలుగా ఉంటుంది. అసలు మీరు బీజేపీలోకి రావడానికి మోడీ అభిమానియా, లేకపోతే బీజేపీలో ఉన్న అంటే కార్యక్రమాలే కానీ, పద్ధతే కానీ ఇవన్నీ నచ్చే కారణం ఏంటి? ప్రధానంగా ఏంటంటమ్మా, నాకు స్వతహాగా బై బర్త్ మా పేరెంట్స్ నుంచి నాకు వచ్చిన లక్షణం, యాటిట్యూడ్, జాతీయ భావం అలవాడింది. అంటే దేశం అనేది, భారతదేశంలో ఒక ఈ బీజేపీలో అప్పుడు అయోధ్య రామ మందిరంతో మా ఊళ్ళోకి వచ్చారు. అయోధ్య రామ మందిర ఉద్యమం అప్పుడు ఏదో చాలా బలంగా ఉంది, వీళ్ళ సిద్ధాంతం ఏదో చాలా బాగుంది, ఆకర్షణీయంగా ఉంది, దేశం కోసం వీళ్ళు ఆలోచిస్తున్నారు అనేటువంటి ప్రాథమికంగా ఉండబడింది. 2002, 2003 అప్పుడే దీనికి ఆకర్షితులయ్యా. ఆ తర్వాత కాలంలో 2010లో పాండురంగ విఠల గారని నన్ను భారతీయ జనతా పార్టీలో చేర్చిన వ్యక్తి, కామరాజు అనంత పాండురంగ విఠల గారు. ఆయన నిలువెత్తు బీజేపీ నిదర్శనం. పువ్వు గుర్తు పెట్టుకోవటం, బొట్టు పెట్టుకోవటం, దేశం కోసం ఆలోచించడం ఉండేది. ఆయన్ని చూసి ఆకర్షితున్నాయి. ప్రధానంగా ఆ భావజాలం. అంటే బీజేపీ సిద్ధాంతాలు ఏంటంటమ్మా, వ్యక్తులను ఆరాధించరు. ఇప్పుడు మోడీ గారిని ఆరాధించడం ఉండదు మా దగ్గర. అలానే వ్యక్తులు ఎవరిని ఆరాధించరు. మోడీ గారు ఈజ్ ద చరిస్మాటిక్, పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటివ్ నాయకుడు. ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన అభిమానిస్తున్నాం. మోడీ చరిస్మాతో మోడీ గ్యారెంటీ అనేది ఇప్పుడు ఉంది. కానీ మేము వచ్చినప్పుడు సిద్ధాంతాలే ప్రధాన భూమికి పోషించినాయి బీజేపీలో. వేరేది ఏం లేదు. సిద్ధాంతాలు అంటే ఏంటంటే వాళ్ళు సిస్టమ్లు ఎవరైనా సరే బీజేపీలోకి వస్తే ఆ సిస్టంలో పనిచేయాల్సిందే. లేదు, 100% సిస్టంలో వెళ్లాల్సిందే. 10% ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను బట్టి, ఆ నాయకులను బట్టి ఆ ఏ పదవులు ఇవ్వాలనే దగ్గరే మార్పులు ఉంటాయి తప్ప ఆ ఏ వ్యక్తి వచ్చినప్పుడు ఎలా వచ్చినా కూడా ఆ సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చినప్పుడు, నేను అలా వచ్చిన వ్యక్తినే. ఆ సిద్ధాంతాలకు వచ్చిన తర్వాత ఇది గెలుపు ఓటములతో సంబంధం లేకుండా బీజేపీ సిద్ధాంతాలు ఉన్నాయి. ఇది ఫ్యాక్ట్. అది నన్ను ఆకర్షింపజేసింది. అంటే బీజేపీ అంటేనే ఆర్ఎస్ఎస్ అని కూడా పేరు ఉంటది. మొత్తం ఆర్ఎస్ఎస్ లో ఉంటారా మీరు అందరూ? బీజేపీ లేదమ్మా, అది ప్రచారం. ఆర్ఎస్ఎస్ అనేది ఒక హిందుత్వ సంస్థ. భారతదేశ పునాదులను కాపాడటం కోసం ప్రయత్నం చేసే ఒక బలమైనటువంటి భారతీయ సంస్థ. ఇది వాస్తవం. చాలా మంది తెలియక ఆర్ఎస్ఎస్ అనేది ఇవాళ పుట్టల. బీజేపీ పుట్టింది 1950 తర్వాత పుట్టింది భారతీయ జనసంఘ్. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలు జరుపుకోబోతుంది. శతాబ్ది ఉత్సవాలు 1925, ఇవాళ 2025. రేపు రాబోయేటటువంటి 2025కి 100 సంవత్సరాల్లో అనేక మంది బలిదానాలు కాబడ్డారు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక బీజేపీని ఒక చిన్న ఆకు. దాని వెనక అనేక వివిధ క్షేత్రాలు, 60 పైన వివిధ క్షేత్రాలు ఉన్నాయి. అన్ని సేవా సంస్థలు కానీ, ధార్మిక సంస్థలు కానీ. ఎందుకు బీజేపీలో ప్రతి ఒక్కళ్ళు
వాళ్ళు ఆర్ఎస్ఎస్ కి లింక్ గా ఎందుకు ఉంటది? ఎగ్జాక్ట్లీ అమ్మా. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ విధానాలు సిద్ధాంతాలు ఈక్వల్ గా దేశం కోసం ఆలోచిస్తాయి. ఒక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రం ప్రపంచంలో ఇంత సంవత్సరాల పాటు నిలబడిన అతిపెద్ద సంస్థ ఆర్ఎస్ఎస్ ఎందుకైందమ్మంటే దాని వెనక ఎక్కడ హంగు ఆర్భాటాలు, ప్రచార ఆర్భాటాలు, లేకపోతే హింసాకాండ అట్లాంటివి ఉండవు. వాళ్ళు సిస్టమ్ ఒకటే, భారతీయ పునాదుల్ని కాపాడాలి, భారతీయ వైభవాన్ని ఎలా కాపాడాలి, మన సంస్కృతి వేల సంవత్సరాల సంస్కృతి ఉంది, దానికోసం వాళ్ళు ఒక చక్కగా పనిచేస్తూ సిద్ధాంతాలు నేర్పుతూ పిల్లల దగ్గర నుంచి అంటే బాల సంస్కార కేంద్రాలు సంస్థ మంది ఎప్పుడు వేల సంవత్సరాల చరిత్రను చెప్తే తప్పెట్టేది. మేము ఉన్నాము, సంస్థ మంచి పని చేస్తున్నారు, దాని నుంచి కొన్ని అంశాలు పుణికి పుచ్చుకుని భారతీయ జనతా పార్టీ దాని నుంచి ఒక శాఖగా ఏర్పడింది రాజకీయ పార్టీకి ఏర్పడిన తర్వాత దీనికున్న సిద్ధాంతాలను తయారు చేసుకుంది. ప్రజలకు ఏమేం కావాలి, ప్రజాస్వామ్యంలో పొలిటికల్ గా రాజకీయంగా ఏం చేయగలం అనేది బీజేపీ ఏర్పడింది. మాకు ఆర్ఎస్ఎస్ లోకి వచ్చే వాళ్ళని భారతీయ జనతా పార్టీ వాళ్ళు రారని అందరూ, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. అసలు పార్టీలతో కులాలతో ఆర్ఎస్ఎస్ లో పని లేదు. ఇది ఫ్యాక్టరీ, ఇది ప్రచారం తెలియక. ఇప్పుడు చాలా మంది మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళి నుదుటిన కుంకుమ, ఆడవాళ్ళం అయితే బొట్టు, నసల మధ్యన గుడికి వెళ్తే బొట్టు అనేది పెట్టుకున్నాం. పక్క బీజేపీలకి ఇక్కడ కుంకుమ ఆరెంజ్ కలర్ టవల్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఎలాగంటే ఒక ఆంజనేయ భక్తులు, ఒక దైవ భక్తి ఎక్కువ ఉన్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. అసలు పార్టీలా కనిపించకుండా ఒక దేవుని భక్తులు వెళ్తున్నట్టు కూడా అనిపిస్తుంది. మరి లింక్ గా అనిపించట్లేదా? ఒకటి బీజేపీ రాజకీయ పార్టీగా వచ్చిన తర్వాత మా దగ్గర నేను పార్టీ అనేది నా ప్రవృత్తి, నా వృత్తి, నీ పుట్టిన కులం, నీ పుట్టిన మతం, నాకు ఒక సంస్కారం బై బర్త్ వచ్చింది. ఆంజనేయ భక్తులు అంటే హిందుత్వ బొట్టు పెట్టుకోవడం బీజేపీ అవ్వదు, హిందుత్వ కంకణం కట్టుకుని బీజేపీ అవ్వదు. నేను బేసిక్ గా హిందూ కులంలో పుట్టే, హిందూ మతంలో నేను గుడికి వెళ్ళాను, బొట్టు పెడతారు, అక్కడ బీజేపీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. బొట్టు పెడితేనే బీజేపీ, బొట్టు పెట్టకపోతే బీజేపీ కాదు. మా దగ్గర దళిత మోర్చా ఉంది, అలానే మా దగ్గర మైనారిటీ మోర్చా ఉంది, బీజేపీ వాళ్ళే. బీజేపీలో ఎవరెవరికి ఏమేమి సమాజంలో ఉన్న విభిన్న వర్గాల వారికి సంబంధించి అన్ని విభాగాలు బీజేపీ దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. అఖిల భారత మరి వాళ్ళు ముస్లింస్ ఉన్నారు, వాళ్ళ సంస్కారాన్ని మేము వాళ్ళ మైనారిటీ విభాగమే పనిచేస్తుంది భారతీయ జనతా. మరి వాళ్ళు బీజేపీలో ఒక విభాగమే కదా, అర్థమైంది మీకు? ఇక్కడ మేము మా స్వతహాగా జన్మతహా వచ్చిన లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లో కూడాను పార్టీ కోసం ఇంకో దానికోసం వదిలిపెట్టడం మా సిస్టమ్ లోకి వెళ్తాం. హిందుత్వం, హిందూ ధర్మం, హిందూ మతం, అసలు ఈ మూడింటికి ఏంటి తేడా? ఎందుకంటే మోడీ గారు ఒక నినాదం మీద వెళ్తున్నారు. ప్రతిసారి మోడీ గారు ఒక హిందూ ధర్మం మీద వెళ్తున్నారంటే దాన్ని మతానికి ఎందుకు లింక్ గా చేస్తున్నారు అనేది మీ బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? చాలా తప్పుడు ప్రచారాల వల్ల ఏం జరిగిందంటమ్మా, భారతీయ జనతా పార్టీ ముస్లింస్ కి వ్యతిరేకం అనేటువంటి ఒక కాంగ్రెస్ వాదులు ప్రచారం చేశారు. వాళ్ళు ఏం చేశారంటే మైనారిటీ ఓట్ల కోసం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తూ మాకు ముస్లింస్ వ్యతిరేకమా అనుకూలం అనేది ఒక మాట చెప్తాం. అడిగారు కదా ప్రశ్న మీరు. భారతీయ జనతా పార్టీ అబ్దుల్ కలాం గారిని ఒక భారతీయులు అత్యున్నతమైన మిజైల్ మ్యాన్ ఆయన అబ్దుల్ కలాం, ఆయన రాష్ట్రపతి చేశాము, దేశం కోసం ధర్మం కోసం ఆయన మిజైల్ మ్యాన్ గా శాస్త్రవేత్తకు వచ్చాడు. మరి అబ్దుల్ కలాంని భారత మొదటి పౌరుడిగా రాష్ట్రపతిగా ఎన్నిక చేసి ఆయన నిలబెట్టి ఒక ముస్లిం పక్కాగా ఆయన్ని దేశ రాష్ట్రపతిని చేశాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అప్పుడున్న వాజ్పేయి గారు. మరి అబ్దుల్ కలాంని అంత మహానుభావుడిని భారతరత్న అవార్డుతో సత్కరించింది ఎన్డీఏ గవర్నమెంట్. మరి అబ్దుల్ కలాం నడిచిపోతుంటే ఆయన పాద ధూళి మాకు పరమ పవిత్రం. అబ్దుల్ కలాం ఈజ్ ఎ ముస్లిం, అతను మాకు ముస్లిం అనేది కాదు, ఆ వ్యక్తిత్వం, వ్యక్తి నిర్మాణం, దేశం కోసం ఆయన పాటుపడిన పాటు, దేశం కోసం త్యాగం చేసింది మా గుండెల్లో ఉంటది. ఆయన పోతుంటే హద్దుకొని ఉండి బొట్టు పెట్టుకుంటాం ఆయన పాద ధూళి. అదే ముస్లిం సమాజంలో పుట్టినటువంటి ఎంఐఎం అధినేత ఉన్నాడు కదా అక్బరుద్దీన్ ఓవైసీ, అతను పోతుంటే ఏమనిపించింది, చెప్పుతో కొడదాం అన్నంత ఫీల్ కలిగింది. మరి ఎగ్జాక్ట్లీ ఇతను దేశభక్తుడు, అతను దేశద్రోహి. అతను మాట్లాడే భాష నిన్న పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేస్తూ పాలస్తీనా జిందాబాద్ అన్నాడు. ఎంత బలుపు మాటలండి. ఇదే మతానికి మీరు ఇచ్చే మెసేజ్. పాలస్తీనాతో నీకేం పని, దాన్ని భారత ప్రభుత్వం చూసుకుంటుంది. నువ్వెవరు ఒక ఎంపీగా పాలస్తీనా జిందాబాద్ అంటే నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? మత రాజకీయాలు రెచ్చగొట్టి హిందువులు ముస్లింస్ మధ్య మత ఘర్షణలు పెడుతుంది కాంగ్రెస్ వాదులు, దానికి అనుకూలటువంటి మిత్రపక్షాలు. మాకు ఇప్పుడు ఆ భావం లేదే. మరి ఈ రోజున ఉత్తరప్రదేశ్ తీసుకోండి, మీకు అడిగారు కాబట్టి. ఉత్తరప్రదేశ్ లో ముస్లింస్, యాదవులు, జాట్లు ఎక్కువ. అక్కడ మరి 2 సార్లు బీజేపీ ప్రభుత్వం ఎందుకు వచ్చిందండి? మరి ముస్లింస్, యాదవులు ఎక్కువ కదా, బీసీలు, మైనారిటీ ఎలా వచ్చింది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 22 రాష్ట్రాలు ముస్లింస్ లేరా? ఇవాళ 3వసారి 15 ఏళ్ళ గవర్నమెంట్ నడపబోతున్నాము. ఇంత పెద్ద దేశంలో ఎలా సాధ్యపడిందంటే ఒక్క దక్షిణ భారతదేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది పార్టీలు గతంలో ఈ కుల రాజకీయాలతో వాడుకున్నాయమ్మ. భారతీయ జనతా పార్టీగా ఎక్కడ లేదు, ఆ క్వశ్చన్ కూడా లేదు. అంటే మన భారతదేశం హిందూ ధర్మం మీద నడుస్తుంది కానీ హిందూ మతం మీద అయితే నడవట్లేదు. ధర్మం వేరు, మతం వేరండి. ధర్మం మీద నడుస్తుంది, ధర్మ పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అన్నారు కదా. సనాతన ధర్మం, సనాతన విధానం హిందూ ధర్మమే. దాన్ని మతానికి అంటగట్టారు. హిందూ ధర్మంలో మన భారతీయ విధానాలు అటాచ్ అయ్యి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి మీరు. మన పండుగలు కానీ, సంస్కారాలు కానీ. ఇవాళ ఎందుకమ్మా మీకు ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ హిందూ మాల, హిందూ మాదిగ, హిందూ యాదవ, హిందూ మాల, హిందూ మాదిగ, ఆ కులాల ముందు పేరేముందండి? సర్టిఫికెట్. మరి ఆ మతాలు వాళ్ళు క్రిస్టియానిటీని పూజిస్తుంటారు, అన్ని మతాలని. మరి వాళ్ళ సర్టిఫికెట్స్ అన్ని తీస్తే వాళ్ళ ప్రతి ఒక్క ముస్లిమ్స్ తప్ప మిగతా వాళ్ళు మొత్తం హిందూ ఎరుకుల, హిందూ యానాది, హిందూ యాదవ, హిందూ గౌడ, హిందూ నాయి బ్రాహ్మణ, హిందూ రెడ్డి, హిందూ కమ్మ, హిందూ ప్రతి దాని ముందు హిందూ సర్టిఫికెట్లు తీయండి మొత్తం. వీళ్ళందరూ ఏ ధర్మాన్ని ఆచరించాలండి? బేసిక్గా మనం అనుభవిస్తున్న ఫలాలు, సంక్షేమ ఫలాలు, సమాజ ఫలాలు, ఉద్యోగ ఫలాలు, రాజకీయ ఫలాలు, కుటుంబ ఫలాలు, సమాజ ఫలాలు, కుల ఫలాలు మొత్తం హిందూ ధర్మం కింద వెళ్తా ఉన్నాయి. ఇది ప్రత్యక్షంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ భారత్లో జరుగుతున్న అంశాలు ఇవి. సరే, ధర్మ పరిపాలన గురించి అంటారు. మీ బీజేపీలో అసలు హిందూ నాయకులు అంటే ముస్లిం నాయకులు అనే వాళ్ళు ఎక్కువ మంది ఎంతమంది ఉన్నారా? అసలు మా దగ్గర మీకు చెప్పా కదా, మా 7 విభాగాల మీద భారతీయ జనతా పార్టీ నడుస్తుంది ఒక గడిచినటువంటి 43 సంవత్సరాలుగా. 7 విభాగాలు: 1 కిసాన్ మోర్చా, 2 మహిళా మోర్చా, 3 యువ మోర్చా, 4 మైనారిటీ మోర్చా, 5 ఎస్సీ మోర్చా, 6 ఓబీసీ మోర్చా, 7 ఎస్టీ మోర్చా. అసలు మైనారిటీ మోర్చాకి దేశంలో మీ బీజేపీ మొక్క ఉన్న వెన్నుముకలో మా దగ్గర ఉన్నటువంటి 7 విభాగాల్లో ప్రధాన విభాగం మైనారిటీ మోర్చా నడుస్తుంది. ఒక మైనారిటీ మంత్రి అబ్బాస్ నక్వీ ఉన్నాడు మా దగ్గర, ఒక మైనారిటీ మంత్రి ఉన్నాడు మన దగ్గర. ఆ తర్వాత ఒక శాఖ ఏర్పాటైంది మా దగ్గర. మైనారిటీ విభాగం బీజేపీలో మండల స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీ దేశం మొత్తానికి క్షేత్రస్థాయి మండల కమిటీలు, మాకు మండల స్థాయి నుంచి మైనారిటీ మోర్చా ఉంది మాకు దేశ స్థాయి వరకు. ఆ మోర్చా ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. ఆ మోర్చా వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. మరి ఎందుకు ప్రతి ఎలక్షన్ నేను చూస్తున్నాను బీజేపీకి ఓటు పడేప్పుడు ముస్లిమ్స్ ఓటు వేయరు, బీజేపీకి ముస్లిమ్స్ ఓటు వేయరు? మంచి ప్రశ్న. ఎందుకు ఈ మాట? మరి మీరు ఎంత సమపాలంగా అందరూ ఒకటే అని చెప్పి ఎన్ని మోర్చాలు అయితే 7 చెప్పారో, మరి ఈ కోణంలో చూసుకుంటే అందరూ ఎవరొకరు మాట్లాడాలి కానీ ఎవరు మాట్లాడలా. ఒక్క ముస్లిమ్స్ మాత్రమే ఇలానే మాట ఎందుకు పుట్టుకొచ్చింది? ఎగ్జాక్ట్లీ మా ఇప్పుడు ప్రతి దగ్గర కొంతమంది మతాలను అడ్డం పెట్టుకొని మతాల కోసం బ్రతుకుతూ దీన్ని వ్యాపారంగా చేసుకుంటూ బలహీన వర్గాలని, అట్టడుగు వర్గాల్లో అక్కడ ఉన్న పేదరికాన్ని అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు చేస్తూ ఆ యొక్క గురువులు, మత గురువులు పబ్బం గడుపుకోవటానికి రెచ్చగొట్టి సుతారం చూస్తున్న వ్యక్తులు వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే మా దగ్గర మేము ఒకటే కోరుకుంటాం. మాకు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, సిక్ అయినా, జైన్ అయినా, పార్సీ అయినా 7 మతాల్లో ఎవరు ఏ మతాన్ని ఆరాధించుకోండి, ఏ మతాన్ని పూజించుకోండి, ఏ ఆరాధనని చేసుకుని మాకు కావాల్సింది భారతీయుడు అయి ఉండాలా. ఆ వ్యక్తికి సంక్షేమ ఫలం అందుతుందా లేదా అంతిమ లక్ష్యం మాకు. అది సిద్ధాంతాల్లో అంత్యోదయ పథకం సిద్ధాంతం అది అంత్యోదయ పథకం. దీన్ని బతకడం కోసం మత గురువులు పెట్టినటువంటి ఒక చీడ పురుగులు పెట్టినటువంటి అంశమే ఇది. అబ్దుల్ కలాం ఒక్కటే మీకు ఎగ్జాంపుల్. ఇంపాసిబుల్, మా దగ్గర సాధ్యపడదు. వ్యక్తి ఆధారంగా మేము ఏ ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టాల, వ్యవస్థ ఆధారంగా ప్రవేశపెట్టాం. అంత్యోదయ అట్టడుగు వర్గాలు, పేదవారికి అందాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్న వాటిని ఎందుకమ్మా మా సంక్షేమ పథకాల్లో మెజారిటీ పార్ట్ ఆఫ్ ది ఉపయోగించుకుంటున్న ముస్లిం మైనారిటీ వాళ్ళు. అడగండి, ఇవాళ ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు చేసామండి. అసలు దానివల్ల లబ్ధి పొందింది ఎవరు? హిందువులా, క్రిస్టియన్సా? మరి ట్రిపుల్ తలాక్ వల్ల మాకు ముస్లిమ్స్ ఓట్లు వేరే మీరే అంటున్నారు, కొంతమంది ప్రచారం చేస్తున్నారు ముస్లిమ్స్ ఓట్లు వేరే అంటున్నారు కదా. ట్రిపుల్ తలాక్ వల్ల దేశంలో ముస్లిం మహిళలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా. మరి వాళ్ళ మగవాళ్ళు ఎట్లా, ఆడవాళ్ళకి ఏమనిపించింది? ఒక భర్త భార్య సంసారం చేసి పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లల్ని హఠాత్తుగా తలాక్ 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 అని పంపిస్తే ఆ కుటుంబం విచ్ఛిన్నం అయితే ఆ కుటుంబ పోషణ ఎవరు చేయాలి, ఎవరు పరిరక్షించాలి? దానికోసం ట్రిపుల్ తలాక్ చట్టాన్ని అవుట్ రైట్ బిల్లు పాస్ చేసాం రాజ్యసభ, లోక్సభలో. దీని వెనక మాకేమి సంతృష్టికరణ రాజకీయాలు, మత రాజకీయాలు చూడలేదే. దేశం మొత్తం ప్రతి ముస్లిం మహిళకు కూడా ఈ రోజు ఈ ఇంటి పక్కన ముస్లిం మహిళకు కూడా వర్తిస్తుంది కదా. అక్కడెక్కడ రాజకీయాలు ఉన్నాయి? మాకేంటంటే దీనివల్ల భారతీయులు ఇబ్బంది పడుతున్నారు, ముస్లిమ్స్ కాదు. ముస్లిమ్స్ ఒక మతం, ఆ మతంలో వాళ్ళు భార్యాభర్త ఎవరైనా ఏ మతంలోనూ ఒకటే మాకు. ఆ పిల్లలు, ఆ భార్యాభర్త, ఆ కుటుంబ సంక్షేమం కోసం బీజేపీ ఆలోచిస్తుంది. ఇవాళ ఎన్ని బిల్లులు తీసుకొచ్చే మహిళల కోసం చెప్పండి. 33% రిజర్వేషన్ తెచ్చామా? మరి ఇంకెక్కడ ముస్లిమ్స్ వ్యతిరేకం? మేము మాకు ఓట్లు వేసిన వేయిపోయినా ఉత్తరప్రదేశ్కు, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదే. దేశంలో 29 రాష్ట్రాలకి, 6 కేంద్రపాలిత ప్రాంతాలకి అప్లై అయిపోయింది. 2014 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించే లింక్ బీజేపీకి, టీడీపీకి మధ్యలో ఆయన ఉన్నారు కాబట్టి 2014లో టీడీపీ బీజేపీతో అంటే పొత్తుతో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత 2019 ఎలక్షన్ టైం కల్లే అంటే ఉద్దానం విషయంలో పెద్ద ఫైట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కలిశారు. అప్పటి వరకు ఓకే. తర్వాత 18 మార్పులు, నా కన్న తల్లి నన్న నారా లోకేష్ ని వదిలిపెట్టేదే లేదు అని చెప్పి మన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా చాలా అసలు తల ఎగరేశారు. ఉన్నమాటే చెప్తున్నా, అంత గట్టిగా ఇచ్చారు. ఈ రోజున చూసుకుంటే 19 తర్వాత నేను విడిగా పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీతో దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ కలుస్తూ ఉండే పార్టీకి సంబంధించిన అన్ని చేస్తూనే మరి జగన్మోహన్ రెడ్డి బ్యాడో గుడ్డో లేదా చంద్రబాబు నాయుడు దగ్గరని గెలిపించారో తెలియని
చంద్రబాబు నాయుడు అరెస్ట్ కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. ఆ తదుపరి తర్వాత పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకోవడం కానీ ఎవ్వరు అంత త్యాగం చెయ్యరేమో, అంత ఫైట్ చెయ్యరేమో. ఎందుకంటే నారా లోకేష్ గారు కూడా చేయలేదు, పవన్ కళ్యాణ్ చేశారని అంటున్నారు. అంత ఫైట్ చేసి వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారి జైల్లో కలిసి పోటీ చేయబోతున్నామని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో వచ్చిన మార్పులన్నీ తెలుసు, ఖచ్చితంగా టీడీపీ వస్తుంది, బీజేపీతో కలుస్తుందని. ఎలా అయితే అనుకున్నామో అట్లాగే బీజేపీని కలవడం జరిగింది. అయితే బీజేపీతో కలవడం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వదులుకోవడం వలన, బీజేపీతో సఖ్యత లేకపోవడం వలన పవన్ కళ్యాణ్ ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనుకొని బీజేపీని కలపడం వలన దేని వల్ల ఇదంతా జరిగిందంటారు? 100 నాకు తెలిసినప్పటికీ కూడా, కానీ ఈ ప్రశ్న ఎవరిని అడగాలంటే మీకు జర్నలిస్ట్ గా మీకు చెప్పాలి. జనసేనలో అడిగితే కరెక్ట్ అంటే నేను చెప్పగలను, కానీ భారతీయ జనతా పార్టీ లైన్లో ఉంటే అది తెలిసినా సాధ్యం కొంత చెప్తాను. కానీ జనసేనలో అడిగిన ప్రశ్న అది, కానీ దాని వెనక మీకు చెప్పాలని ఆన్సర్ అడిగారు కాబట్టి 2014లో ఎన్డీఏ గవర్నమెంట్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పర్ఫెక్ట్గా మంచి బంపర్ మెజారిటీతో గెలిచాం. మాకు కూడా 303 సీట్లు వచ్చినాయి. 2018 వరకు కలిసి ఉన్నారు. రాజకీయాలు ఏమైందంటమ్మా, ఆయా వర్గాల యొక్క అభిప్రాయాలు భేదాలు వచ్చినప్పుడు, ఆ క్యాడర్లో భేదాలు వచ్చినప్పుడు ఒక్క వ్యక్తి మీద ఇప్పుడు కూడా పూర్తిగా నడవదు. ఇది రాచరికం, రాజనీతి అనే 2 ఉంటాయి. ఒక వ్యక్తి మీద ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో నడవదు, వ్యవస్థీకృతంగా నడవాలి. అక్కడ ఉన్న అనేక అభిప్రాయ భేదాల వల్ల 2018లో విడిపోయారు. మా నుంచి ఏది పవన్ కళ్యాణ్ మా నుంచి విడిపోయారు, తెలుగుదేశం విడిపోయింది. మేము కూడా ఇండివిజువల్ పోటీ చేసాం 2019, వాళ్ళు తెలుగు ఇండివిజువల్ పోటీ చేసింది. అప్పటి వరకు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క చరిష్మా అతనుకున్న దానివల్ల జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారం ఎవరు చూడాల. వాళ్ళ కొడుకుగా అద్భుతంగా ఏదో చేస్తాడని జనాల్లో విపరీతమైన సానుభూతితో అతను హవా సాగుతుంది, ట్రెండింగ్ నడుస్తుంది. రాజకీయాలు సహజం, అది విపరీతమైన మార్పులు వస్తుంటాయి అనేక వర్గాల్లో. ఆ తరుణంలో ఏం చేశారంటే వీళ్ళు చంద్రబాబు నాయుడికి మాకు అభిప్రాయ భేదం, చంద్రబాబు విడిపోయాడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు విడిపోయారు. కొట్టుకునే స్థితి, తిట్టుకునే స్థితి వచ్చింది. మీరు చెప్పినట్టు యూనివర్సిటీ ఎదురు ప్లేన్ రైలు పెట్టినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఓకే అన్నమాట వాస్తవం. తర్వాత ఏం చేశారంటే పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ సీట్లు ఏమి రాలా, మాకు సీట్లు ఏమి రాలా. చంద్రబాబు నాయుడిని 23కి పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇతని పరిపాలన బాగుంటుంది, సరే వచ్చింది కదా అనుకుంటే దురదృష్టం ఏంటంటమ్మా, 151 సీట్లు ఇచ్చారు. యువకుడు 46 ఏళ్లకి ముఖ్యమంత్రి అయ్యాడు, అద్భుతం చేస్తాడంటే అతను ఎప్పుడు కష్టపడక జెండా మోసి వచ్చినాడు కాదు కదా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాన్నగారి తండ్రి వారసత్వంగా, తండ్రి కొడుకు వారసత్వ రాజకీయాలతో వచ్చిన వ్యక్తి అతను. పాదయాత్ర చేసి నేను నడవటానికి వాస్తవానికి తేడా ఉంటుంది. నడవటం వేరు, సిద్ధాంతపరంగా నడవటం వేరు, 2 వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ విధంగా ఇస్తే అతను చేసిన పరిపాలన 1 ఇయర్ దాటిన తర్వాత వెర్రిక్కిపోయింది జనానికి. పాప అదే ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రం వెళ్ళిపోతుంది, రాజధాని వ్యవస్థ వ్యక్తి కాదు, వ్యక్తిని మార్చవచ్చు, వ్యవస్థను మార్చకూడదు. రాజధాని విషయంలో నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు, పప్పు బెల్లాలాగా 100 మాగదులు డబ్బులు పంచడం, ఇష్టం వచ్చినట్టు సొంత నియంతృత్వం తీసుకోవటం, గవర్నమెంట్ జీవోలు పబ్లిక్లు డొమైన్లు పెట్టకపోవటం, ఎక్కడ సీక్రెసీ మెయింటైన్ చేయటం, తాడేపల్లి ప్యాలెస్కి అంకితం అయిపోవటం, రోడ్డు మీద వస్తుంటే పరదాలు కట్టుకొని వెళ్ళటం, ఇష్టానుసారంగా ఇండస్ట్రీ కానీ ఉద్యోగాలు కానీ కొత్తవాడు రావటం కానీ ఎవరైనా భయపడిపోయే పరిస్థితికి వచ్చేసారు. దీని దెబ్బకి ఏం చేశారంటే అసలు మన ముగ్గురం అభిప్రాయ భేదాలతో చిన్న కారణాలతో విడిపోతే రాష్ట్రం 3 ముక్కలు అయిపోతుంది, సర్వనాశనం అవుతుందని మళ్ళీ వీళ్ళు భావజాలాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి ముగ్గురు కలవడానికి విశ్వ ప్రయత్నం చేసి మాకు అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి చిన్న విషయాలు ఉంటాయి. కానీ రాష్ట్రం కోసం మేము ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి దగ్గరికి తెలుగుదేశం వాళ్ళ ప్రతినిధులు వెళ్ళటం 2022 ఆ టైంలో కలవాలండి గతంలో జరిగిందని అనేక చర్చల ద్వారా పవన్ కళ్యాణ్ కూడా కాడి భుజాన్ని వేసుకొని స్పష్టంగా చెప్పాడు పవన్ కళ్యాణ్, ఇది మేము ముగ్గురం కలుస్తాం, ఓటు చెల్లనేమో, జగన్మోహన్ రెడ్డి ఓటు చెల్లనేమని చెప్పి ఛాలెంజ్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ ఛాలెంజ్ చేసిందని కట్టుబడి తనలతో తగ్గించుకొని 50 సీట్లు ఇస్తారు, 60 సీట్లు ఇస్తారు అనే విషయాన్ని పక్కన పెట్టి తన కెపాసిటీ తెలుసుకొని 21 తీసుకొని 21 గెలవడానికి ప్రయత్నం చేసుకొని మోడీ గారితో ఆయన మాట నాడు గుర్తుపెట్టుకోండమ్మా, అడిగారు కాబట్టి చెప్తాను. ఆ విషయాలు యాక్చువల్గా మా పరిధిలో లేనప్పుడు చెప్పాల్సి వస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఎప్పుడు మధ్యవర్తం చేయడంతో భారంగా ఉంది, నన్ను ఇబ్బంది పట్టుకున్నాను, ఎప్పుడు చేయకూడదు, కానీ చేసి కాపాడుకోగలిగింది, ఎప్పుడు చేయకూడదు, చేయడం మంచి పని జరిగింది. మోడీ గారు ఒప్పిస్తాను నా కోసం కాదు, రాష్ట్రం కోసం, నన్ను అర్థం చేసుకుని నా పక్కన ఉన్న అర్థం చేసుకుని వెళ్ళిపోయిన జనసేన క్యాడర్ కూడా చెప్పడం జరిగింది బిఫోర్ ఎలక్షన్. పవన్ కళ్యాణ్ చెప్పాడు పబ్లిక్, నీ సీక్రెట్ కాదు, ఇది ఓపెన్ సీక్రెట్. తను వెళ్ళి అమిత్ షా గారితో మోడీ గారితో మాట్లాడి బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా కన్విన్స్ చేసి అభిప్రాయ భేదాలు కాదు, రాష్ట్రం కోసం మనం కూడా అడుగు వెనక్కి తగ్గాలి, చర్చల ద్వారా ఈ యొక్క రాక్షస పాలన నియంత్ర పాలనకి చరమగీతం పాడింది ఎన్డీఏ. ఇవాళ మీరు గమనించండి, అభిప్రాయ భేదాలు సర్దుకున్నాయి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అనేది 2019 ముందు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అంటల్లా
కూటమి ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి. మీరు అన్నట్టు ఎన్డీఏ ఎందుకు వస్తున్నారు? ఎక్కడ కూడా ఇగో హట్ అవ్వకూడదు. జనసేనకి, బీజేపీకి, తెలుగుదేశానికి సమపాళలో బీజేపీ కండవాలు, తెలుగుదేశం కండవాలు, జనసేన కండవాలతో కార్యక్రమాలు చేయండి అని సూచనలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఉంటుంది, ఉండబోతుందని కూడా చెప్పగలను. ఇప్పుడు ఎలక్షన్ ముందైతే కూటమి ప్రచారం అప్పుడు 3 కండవాలు అయితే వేసుకున్నారు. అందరం ఒకటే, లేదు మా మధ్యన ఏ భేదాలు లేవు మీరు అన్నట్టుగానే. కానీ ఇప్పుడు ఎందుకు వేసుకోవట్లేదు? 3 కండవాలు ఒకళ్ళు వేసుకోకర్లా. బీజేపీ ప్రతినిధి బీజేపీ కండవాలు వేసుకుంటాడు. 3 ఒకటి వేసుకోకర్లా. కార్యక్రమం జరుగుతుంది. సపోజ్ పశ్చిమ అసెంబ్లీ మాధవి గారు వచ్చారు, ఆమె కండవా వేసుకుంటుందామా ఎమ్మెల్యేగా? నేను బీజేపీ ప్రతినిధి వచ్చా, నా కండవా వేసుకుని వెళ్తా. ఇప్పుడు ఎలక్షన్ లేదు కాబట్టి బీజేపీ ప్రతినిధులు ఎవరు, జనసేన ప్రతినిధులు ఎవరు అని తెలియడం కోసం ఒకళ్ళే 3 వేసుకోకర్లా. అధికార ప్రజాప్రతినిధి కాబట్టి ఆమె పని చేస్తాం. మమ్మల్ని కూడా భాగస్వాములు అవ్వమంటున్నారు. మీరు వస్తే మీ కండవాలు వేసుకుని రండి. అధికారిక కార్యక్రమాలకి నార్మల్ గా వచ్చేస్తాం, పబ్లిక్ ప్రోగ్రామ్స్ కన్నిటికి కండవాలు వేసుకుని వస్తాం, ప్రజల్లో ఆ మెసేజ్ ఇవ్వడం కోసం. 2019 ఈ ఎలక్షన్ ఎలా తీసుకోవచ్చు అనేది ఒక డౌట్. లోక కళ్యాణంగా తీసుకోవాలా, లేకపోతే అప్పుడు శ్రీకృష్ణుడు మహాభారతంలో యుద్ధం చేసిన విధంగా తీసుకోవాలా? ఈ 2019 ఎగ్జాక్ట్లీ 24 ఎలక్షన్ లో మేడం ఇది ఒక చారిత్రాత్మక తీర్పు. ఎలా తీసుకోవాలి? లోక కళ్యాణంగా తీసుకోవాలా, లేకపోతే మహాభారతంగా తీసుకోవాలా? మహాభారతం కాదు, ఇది లోక కళ్యాణం. కారణం ఏంటంటే మీరు చాలా మార్పు ఉంది. 2002 బిఫోర్, 2002 తర్వాత ఎందుకు లెక్కేస్తున్నా అంటే 2004-2002 తర్వాత చరవేగంగా దేశంలో మార్పు వచ్చినాయి. గతంలో ఎక్కడ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఎంత డెవలప్ అవ్వాలా, ప్రజలకు కూడా రాజకీయం కొంతమంది చేసేవాళ్ళు, ఒక వర్గాలకి పరిమితం, చాలా మైక్రో లెవెల్లో రాజకీయం అర్థమయ్యేది. ఇవాళ ఉన్న ఈ 20 సంవత్సరాల్లో వచ్చిన శరవేగమైన మార్పుల్లో ప్రతి ఒక్క ఇంట్లో గడపకి ప్రతి బెడ్రూమ్ తో సహా సోషల్ మీడియాలో వెళ్ళిపోతుంది డేటా. ఎవడేం చేస్తున్నాడని చెప్పక్కర్లా. భార్య పిల్లలకి ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా అర్థమైపోతుంది ఇక్కడ జరిగేది. ఈ తరుణంలో ప్రతిది అబ్జర్వేషన్తో ఉన్న పబ్లిక్ ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 2014, 2019, 2024లో ఇంత అభివృద్ధి చెందిన దేశంలో మూడోసారి ఒక పార్టీని నమ్మి పట్టం కట్టడం అంటే ఇది మరో చరిత్రమ్మా. మాకు సీట్లు తగ్గొచ్చు, కానీ కంటిన్యూగా 10 ఏళ్ళ అసంతృప్తి ఉంటుంది. పథకాలు అందనోడు కోపంగా ఉంటాడు, అందినోడు సంతోషంగా ఉంటాడు. అనేక కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఎంత దౌర్భాగ్యం అంటే మేడం నేను చెప్పాలి మీకు ఆ విషయం. నరేంద్ర మోడీ ఒక టీ అమ్ముకునేవాడిని ప్రధానమంత్రిని చేసింది భారతీయ జనతా పార్టీ. మేమేదో గొప్ప చెప్పట్లా. ఒక టీ అమ్ముకునే, రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకుని ఒక సామాన్య, ఒక వెనుకబడిన తరగతులు చెందిన నరేంద్ర మోడీ అనే వ్యక్తిని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిని చేసింది. చిన్నత పదవి. ఇవాళ కూడా బీసీ వర్గాలు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? అనేక మంది కొన్ని చోట్ల ప్రచారం చేస్తున్నారు బీసీ సంఘాలు. అసలు ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యాడు, గొప్ప పార్టీ. మరి అలాంటి వ్యక్తి నేతృత్వంలో 2019-24లో మూడోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎంత హక్కును చేర్చుకో, ఇంత పెద్ద వ్యవస్థను కాపాడిన వ్యక్తిని ఆయన. మరి ఇది ప్రజలు ఆలోచించాలి. ఇంత డెవలప్ అయిన తర్వాత ఇంత వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ వాళ్ళు చేసిన బురద కొట్టిన విషయం మీకు చెప్పాలి. రాజ్యాంగాన్ని మారుస్తాడు ప్రధానమంత్రి, రిజర్వేషన్ రద్దు చేస్తాడని మైకులు తీసుకొని అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ ఏమైందండి? 543 సీట్లకు గాని 99కి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ తప్పుడు ప్రచారం వల్ల అధికారం తీసుకుందాం అనుకున్న దానికి ప్రజలు యాక్సెప్ట్ చేయలే. నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రి అయ్యాడు, రాజ్యాంగాన్ని అనుకూలంగా ప్రధానమంత్రి అయ్యాడు, మరి టీఎంఓ ప్రధానమంత్రి అయ్యాడు. అలాంటి వ్యక్తి అయినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయి? ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు? అగ్రకులాల పార్టీ బీజేపీ ముస్లింని రాష్ట్రపతి చేస్తే అది కనపడదా? ఒక ఎస్సీ దళితుడిని రామ్నాథ్ రాష్ట్రపతి చేస్తే అది కనపడదా కాంగ్రెస్ వాళ్ళకి? ఇవాళ ఒక ఆదివాసి గిరిజన మహిళని కొండల గుట్టలమిటి ఉన్న మహిళ రాష్ట్రపతి అది కనపడదా? ఈ ముగ్గురు అట్టడుగు వర్గాలను చేస్తే అది కనపడదండి వీళ్ళకి. రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకం పట్టుకుని ఊపుతో తిరుగుతున్నాడు పార్లమెంట్ లో. మన శివుడు బొమ్మ తీసుకొని తప్పుడు ప్రచారం చేశాడు. అసలు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం వాళ్ళకి లేదంటున్నాను నేను. కారణం ఏంటంటే వాళ్ళ నాయనమ్మ 75లో రాజ్యాంగాన్ని హత్య చేస్తూ దాని పేరు పెట్టాం, సంవిధాన హత్యా దివస్గా పేరు పెట్టింది భారత ప్రభుత్వం. 1975లో దేశం మొత్తాన్ని సంఖ్యలతో ముడేసి అత్యవసర ఎమర్జెన్సీ ప్రకటించింది వాళ్ళ నాయనమ్మ. ఇది ఎందుకు మర్చిపోతారండి? మర్చిపోయి గతాన్ని చరిత్ర మరిచిన నాడు మనుగడ లేదు, మహియ లేదు ఒక చరిత్ర ఉంది. ఘన చరిత్రనే మరిచిన నాడు, చెడ చరిత్రనే మరచిన నాడు మనుగడ లేదు, మహియ లేదు అనేది ఒక ఇది ఉంది. నువ్వు చరిత్రను మర్చిపోయి రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్నావు. మేమా మీరా? ఇంత పెద్ద మహావ్యవస్థలమ్మా, ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారం రావడం మాత్రం దేశ ప్రజలకు రుణపడి ఉన్నాం, శిరస్సు నమస్కరిస్తున్నాం. మరి గతంలో 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ బీజేపీ పథకాల? జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అంటే వాళ్ళు ట్యాక్స్ రూపాయలు కట్టినాయి, ప్రజాధనమైన ఆ రూపాయల పథకాలకు ఇస్తున్నారు అనుకోవాలా? ప్రజాస్వామ్యం మీకు ఇస్తున్నాం, పథకాల రూపాయలు నేను ఇస్తున్నానంటే ఈ బీజేపీ పథకాల, స్టేట్ గవర్నమెంట్ పథకాలు ప్రజలకు తెలియాలి. 100% అమ్మా, 100% చెబుతున్నాం. ప్రజల కోసం మేము కూడా చెబుతుంది. మంచి ప్రశ్న అడగాల్సిన అడిగారు. ఒక్కటి చెబుతానండి, జగన్మోహన్ చేసిన ఘోర తప్పిదాల్లో ఈ తప్పిదమే.
నువ్వు ఎవరో ఒక ఆయన డబ్బులు ఇచ్చిరమ్మని ఇచ్చాడు ఒక వ్యక్తికి, జగన్కి ఇచ్చాడు, ఒక ఆయన ₹1 పలానాడికి ఇచ్చారమ్మని. జగన్ బ్యాగ్ తీసుకుని అక్కడికి వెళ్ళాడు, వెళ్ళి ఏం చెప్పాడు, డబ్బులు ఉంచుకొని ఇచ్చాడు. అతను ఏం చెప్పాడు, ఇతను ఇచ్చాడు అనుకుని ఇతను నమస్కారం నేనే ఇచ్చాను చెబుతాను. ఇతను కూడా కొద్ది కాలం మీద అతను తెలిసింది ఈడు కాదు ఇచ్చింది, ఇతను కాదు ఇచ్చింది, ఇచ్చినోడు అతను ఇచ్చాడు, తప్పుడు నిర్ధారించి. ఇదే జరిగింది ఇక్కడ. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పథకాలు మొత్తం 100కి 80% పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలే. ప్రతి దానికి కూడాను ఎగ్జాంపుల్ చెప్తాను. జగనన్న ఇల్లు ఉంది కదా, దాని పేరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దాని పెట్టిన పేరేంటి, జగనన్న ఇల్లు. ఈయన సొమ్మిచ్చాడా, ఈయన బాబు గారు సొమ్మిచ్చారా, తాతగారు సొమ్మిచ్చారా? పెద్ద పెద్ద 30 అక్షరాలతోనేమో జగనన్న ఇల్లు ఉంటుంది బయట బోర్డు, మా ఇచ్చేమంత అక్షరాలు ఉంటాయి, ఎవడు కనపడ ఇల్లు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పెడతాడు. అది మేము ప్రచారం చేసాం. వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా గడపగా చెప్పాం, ఈ ఇల్లు జగనన్న ఇల్లు కాదు, కేంద్ర ప్రభుత్వం ఇల్లు. దీనికి సంబంధించిన అర్హులు ఎవరైనా ఉంటే మాకు చెప్పండి, మేము మాట్లాడతామని చెప్పాం. తర్వాత రేషన్ బియ్యం కేజీ ₹35 పెట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొని పంపిస్తే ఉచిత బియ్యం మేము ఇస్తున్నాం. దీనికి జగనన్న బియ్యం కార్డుల మీద జగన్ ఫోటో వాళ్ళ నాన్న ఫోటో, జగన్ ఫోటో వాళ్ళ నాన్న ఫోటో, కారు మీద అదే, ఆ వ్యాన్ మీద అదే, సంచి మీద అదే, ఇంటికి గోడకు అది. ఎవడి బియ్యం ఎవడిస్తున్నాడు? దాని పేరు ఎక్కడైనా మోడీ గారు బొమ్మ పెట్టారండి, సరే పెద్ద చిన్న బొమ్మ అన్న, ఈయన ఇంత పెట్టుకో, ఇంత బొమ్మన పెట్టాడా? ఇవాళ రేషన్ కార్డు గుంటూరులో ఉందమ్మా శ్రావణి గారు. ఈ రేషన్ కార్డు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉంది అనుకోండి మొన్నటిదాకా. మరి వైసీపీ ప్రభుత్వం ఒక్కచోటగా ఉంది. మరి రేషన్ కార్డు ఢిల్లీలో కూడా బియ్యం పెట్టిస్తున్నాం, ఇదే రేషన్ కార్డు ఢిల్లీలో కూడా బియ్యం ఇస్తున్నాం. దానికి ఒక పథకం పేరేంటి తెలుసా, వన్ నేషన్ వన్ రేషన్, జాతీయ గ్రామీణ ఆహార పథకం. దాని పేరు ఏంటంటే వన్ నేషన్ వన్ రేషన్. ఈ రేషన్ కార్డు ఇక్కడ ఉన్నవాడు ఢిల్లీ పోయినా ఢిల్లీలో కూడా బియ్యం ఇస్తాం. మరి నీ ప్రభుత్వం ఇస్తే అక్కడ ఇవ్వకూడదు కదా. ఈ ప్రభుత్వం లేదు ఆంధ్రప్రదేశ్. తర్వాత ప్రజలను మోసం చేసి చీటింగ్ చేసి ఆ బొమ్మలు వేసుకున్నాడు బియ్యం కార్డుల మీద కూడా. అయిపోయింది కదా. తర్వాత సచివాలయాలు కట్టాం గ్రామాల్లో, నవరత్నాలని బోర్డు పెట్టాడు సచివాలయాలకు, పెద్ద సర్కిల్ వేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి. గ్రామ సచివాలయాలు అండర్లైన్ చేసుకోండమ్మా, పబ్లిక్ కూడా మేము చెబుతున్నాం. సచివాలయాలు కట్టిన ప్రతి పైసా మహాత్మా గాంధీ గ్రామీణ డెవలప్మెంట్ అభివృద్ధి నిధులు, MGNRGS నిధుల కింద ప్రతి ఇటుక మాదే. ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నీకే సంబంధం సచివాలయాలకు? అసలు డబ్బు మొత్తం మాది, సొమ్ము మాది, సోకు నీదే. రైతు భరోసా కేంద్రాలు బటన్ నొక్కే అంటున్నాడు కదా. రైతు భరోసా కేంద్రాలు ప్రతి ఇటుక మాది. రైతు భరోసా పేరు కాదు, దాని పేరమ్మా కిసాన్ సమ్మాన్ యోజన పథకం, కిసాన్ సమ్మాన్ నిధి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. మోడీ కిసాన్ సమ్మాన్ నిధి కాదు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం పేరు. వైఎస్ఆర్ రైతు భరోసాను బోర్డు పెట్టుకొని మేము 6,000 ఇస్తుంటే ఈయన ఇంకొక 7,000 కలిపి అసలు పేరు ఎత్తేసాడు. పేరు వాళ్ళ నాన్నగారి పేరు, ఆయన పేరు, ఇంకెవరు లేదు. వాళ్ళ కుటుంబ ఆస్తి ఆస్తం. అయిపోయింది కదా. అత్త సొమ్ము అల్లుడు దానం. సొమ్ము ఒకటి సోకు ఒకటి. అది కూడా కాదు, అత్త సొమ్ము అంటే హక్కు ఉంటుంది. అసలు సొమ్ము ఒకటిది, సోకు ఒకటి. అత్త సొమ్ము అల్లుడు దానం హక్కు అనేది అది కూడా కాదమ్మా, అదో దౌర్భాగ్యం. పంచాయతీకి 1,000 కోట్ల డబ్బులు ఇస్తామా, మొత్తం సర్వనాశనం చేసి పప్పు బెల్ల పంచాయతీకి కూడా తాళాలు వేసి కరెంటు మీటర్లు కట్ చేయించారు వీళ్ళు. 12,000 పంచాయతీల్లో. ఇప్పుడు రైల్వే ఇది మొత్తం డెవలప్ చేశారు గుంటూరులో. చూసుకుంటే ఎలా ఉందంటే ఒక విమానాశ్రయం ఎలా ఉంటుందో అలా కనిపించే విధంగా ఉంది. ఎందుకు మీరు ఎంత చేసి ఎందుకు ప్రజల్లో చెప్పుకోలేకపోతున్నారు బీజేపీ? వేరే వాళ్ళు వచ్చి ఇప్పుడు పథకాలు చెప్పుకున్నప్పుడు నేను క్వశ్చన్ చేసేదాకా మీరెవరో చెప్పట్లా. అలాంటప్పుడు ఇన్ని పథకాలు ఎంత అభివృద్ధి అన్ని చేసినప్పుడు ఎందుకు చెప్పటం లేదు? మీరందరూ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? ఇక్కడమ్మా ఒకటి ఏంటంటే, వాళ్ళ రైల్వే స్టేషన్లో కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ, మా ఉద్దేశం ఏంటంటే ప్రతిదానికి 100% ఇక్కడ ప్రచారం చేసేంత క్యాడర్ ఇంకా డెవలప్ అవ్వాలి. మాకు ఫస్ట్ పాయింట్ అది. మేము ఇక్కడ మేము చెప్పాలి 3వ స్థానంలో ఉన్నాం క్యాడర్ పరంగా, కార్యకర్తల పరంగా. ప్రచారం అనేది మోడీ గారు చెప్తున్నారు, ప్రజల్లోకి వెళ్తుంది. వీళ్ళు రైల్వే స్టేషన్స్ లో మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాం. మాకు ఓట్లు వేసినా వేయకపోయినా కేరళలో కానీ, తమిళనాడులో కానీ, అలానే మీకు ఇంకొక ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు కానీ, అలానే కొన్ని రాష్ట్రాల్లో, పశ్చిమ బెంగాల్లో మాకు వేసినా వేయకపోయినా ఒక వ్యక్తి రైల్వే స్టేషన్స్ కి వెళ్ళిన తర్వాత యూటిలిటీస్ ఏవైతే ఒక అరగంట నేను వచ్చి ప్రశాంతంగా రైలు వచ్చేదాకా ప్రశాంతంగా కూర్చొని టాయిలెట్స్, కూర్చునే విధానం, సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పక్కాగా డెవలప్ అవ్వాలి. యూటిలిటీస్ అన్ని పక్కాగా చేసింది భారత ప్రభుత్వం. ఎందుకంటే వ్యవస్థ ఎప్పటి నుంచో ఉన్నది. దాన్ని డెవలప్ చేయకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వాడుకోవట్లేదు, పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వాడుకుంటున్నారు. వీలైనంత వరకు పర్సనల్ ట్రాన్స్పోర్ట్ తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డెవలప్ చేయాలని దానికోసం నరేంద్ర మోడీ ప్రతి రైల్వే స్టేషన్, ఇవాళ గుంటూరుకి తీసుకోండి, విజయవాడ తీసుకోండి, ఒంగోలు తీసుకోండి, చీరాలు తీసుకోండి, తిరుపతి తీసుకోండి, 400 కోట్ల రూపాయలు పెట్టి తిరుపతి రైల్వే స్టేషన్ డెవలప్ చేస్తా ఉన్నారు. దీన్ని దశల వారీగా ప్రచారం తీసుకెళ్తున్నాము, సోషల్ మీడియాలో తీసుకెళ్తున్నాం, మీడియా ద్వారా తీసుకెళ్తున్నాం. పర్ఫెక్ట్ గా వెళ్తుంది. కాకపోతే ఇంకా రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినటువంటి ఆ రీచ్ అయిన రోజున ప్రజలు నిజం ఆలోచిస్తారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ చూసినదేగా, మరి రీచ్ అయింది కాబట్టి 25 కోట్ల జనాభా, దేశంలో 1/4 జనాభా ఉన్నారు. రెండోసారి అధికారం నడుస్తుంది మా దగ్గర. రీచ్ అయింది, అయితే అనుకున్నంత ఫలాలు ఇంకా టైం పడుతుంది. అది అమ్మఒడి, పెన్షన్లు ఇవి కూడా స్టేట్ వా లేకపోతే బీజేపీ వా? అసలు మీకు స్కూళ్ళు ఉన్నాయి కదమ్మా, నాడు నేడు స్కూళ్ళు ఉన్నాయి కదా. ఈ పథకం పేరు ఏంటంటే సర్వశిక్ష అభియాన్ కింద స్కూళ్ళకి ఇచ్చిన డబ్బులు, మొత్తం డబ్బులు అదనపు తరగతి గదులు కట్టారు. నాడు నేడు కింద, సర్వశిక్ష అభియాన్ కింద భారత ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని నాడు నేడుని పెట్టుకున్నాడు. ఆ పథకం మాది.
ఎక్కడ మోడీ గారి బొమ్మ కనపడదు. రెండోది విద్యాదేవిని అని చెప్పేసి పథకం పెట్టాడు. 13 రకాల వస్తువులతో బ్యాగ్ ఇచ్చారు పిల్లలకి. 13లో 12 రకాల మాయి. ఒక బలపం పెట్టి జగనన్న విద్యాదేవిని బోర్డు పెట్టి ఒక బలపం ప్యాకెట్ పెట్టి మిగతా 12 రకాలు ఉంటాయి. జామెట్రీ బాక్స్, షూస్, బట్టలు, బ్యాగులు ఇవన్నీ మాయే. ఎన్డీఏ ప్రభుత్వాన్ని దాని పేరు మార్చాడు. తర్వాత అంటే ఒక సైట్ ఉంటది, చుట్టూ కంచేసేసుకుంటే అయిపోయింది, కంచేసేసుకుని తాళం వేసుకుంటున్నాడు. మూడు అదే విద్యాదీవెనలో. మూడోది జగనన్న మధ్యాహ్న భోజన పథకం. అసలు ఆ పథకం గోరుముద్ద, గోరు జగన్దే ముద్ద మాది. జగనన్న గోరుముద్దలో గోరు జగన్దే ముద్ద మాది, జగనన్న గోరుముద్ద అని పెట్టాడు. దాని పేరు ఏంటంటే ప్రధానమంత్రి పోషణ యోజన, మధ్యాహ్న పోషణ యోజన పథకం. దాని పేరు మాది. తర్వాత అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, ఫార్టిఫైడ్ రైస్, గుడ్లు, వాళ్ళకి ఇచ్చే పాలు, ఆయిల్ మొత్తం దాన్ని అంగన్వాడీకి ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. వాని మీద జగనన్న బొమ్మలు. ప్రభుత్వం పోవటానికి మీరు అన్నారు చూస్తారా, ప్రభుత్వం పోవటానికి కారణాలు ఏంటంటే స్వయంకృతాపరాధం. దీంట్లో వేరే ఏం లేదు. స్వయంకృతాపరాధం, వ్యక్తిగత ఆరాధన, కాళ్ళ మీద పాండాసారం పట్టడం. గతం జైలుతో పడేవాడు అమ్మా అమ్మా అనేవాళ్ళు. ఈయన అయ్యా అని పడలేదు. కానీ ఇక్కడ ఎంత పడాలి, అక్కడ పడ్డారు, ఇక్కడ పడలా. ఇతనే దేవుడు. చివరికి దౌర్భాగ్యం ఏంటంటమ్మా, పొలాల పాస్ పుస్తకాల మీద కూడా జగన్ బొమ్మలు వేస్తే చివరికి వీళ్ళ ఆస్తి మీద వాళ్ళ అయ్యా వాళ్ళ తాత హక్కులు వీళ్ళకి హక్కు వచ్చేసిందమ్మా. అది అత్యంత దురదృష్టకరం. అంటే నేనే అన్ని చోట్ల కర్త కర్మకి నాటకాల్లో సాంఘిక నాటకాలు వేస్తారు గ్రామాల్లో. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, అందరికి ఈ రెండో దేవుడితో ఈయన మొత్తం అన్ని రంగాలు ఇతనే ఉంటాడు. ఇక ఇంకోటి ఉండడు. అంటే అన్నింటిలో నేనే కానీ నామకమే చూడాలి జనం అనేదాన్ని జొప్పించటం వల్ల, బెదిరించటం వల్ల చివరికి అట్టడికి వెళ్ళిపోయాడు జగన్. అంటే బీజేపీకి అంటే ఈ పథకాలను ఇచ్చిన తర్వాత బీజేపీతో జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కమ్యూనికేషన్లో లేడు. అయితే అది అసలు కమ్యూనికేషన్ మీరు అడిగే ప్రశ్నలో కమ్యూనికేషన్ కాదమ్మా, కమ్యూనికేట్లో లేడు. అంటే నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ బీజేపీ నుంచి వస్తున్నాయి. తర్వాత అసలు బీజేపీ దూరం పెట్టడానికి జగన్మోహన్ రెడ్డిని, అసలు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో సఖ్యతలో లేడు, దూరంగా ఉంటున్నాడు. ఎందుకంటే అన్ని చేసేవన్నీ రాంగ్, మీరు చెప్తున్న పథకాలన్నీ బీజేపీవి. కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ చెప్పలేక, జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఏం చెప్పుకోలేక ఇవన్నీ జరిగినాయి. అంటే ఓకే అయిందా కూటమి అనేది? కాదమ్మా, అసలు జగన్మోహన్ రెడ్డి అని కాదు, ఇంకోటని కాదు. ఫెడరల్ సిస్టంలో, సమైక్య ప్రభుత్వాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆ రాష్ట్రానికి ఒక ప్రధానమైన ముఖ్యమంత్రి ఇస్తే అల్టిమేట్. మాకు ఏ పార్టీ ద్వారా గెలవచ్చు. జగన్ ఏ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకి కేంద్రాలకు మధ్యలో ఈ యొక్క వారధి ఏదైతే ఉందో, ఏ పార్టీ తరఫున గెలిచినా గెలిచే ముందు రాజకీయాలు ఉంటాయి, కానీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ప్రధానమంత్రి కలిసే హక్కు ఉంటుంది, మాట్లాడే హక్కు, రెగ్యులర్ కలుస్తూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి చాలా చిన్న ఇష్యూ అండి. మమతా బెనర్జీ ప్రభుత్వం, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు వారానికో 10 రోజుకో బీజేపీ కార్యకర్తను చంపేస్తుంటారు. ఆ స్థితిలో కూడా మేము డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సూచన చేస్తుంది. మా కార్యకర్తను చంపేస్తుంటారు అరాచకాలు చేస్తూ. మమతా బెనర్జీతోనే మాట్లాడుతుంటాడు మోడీ గారు ఆ రాష్ట్రం గురించి. మరి పినరాయి విజయన్ ఉన్నాడు కేరళలో, నెలకు ఒక కార్యకర్త, 6 నెలలకు ఒక కార్యకర్త, ఏబీపీ కార్యకర్తను చంపేస్తుంటారు. అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడి ముఖ్యమంత్రి ద్వారా రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడతాం, ఆ యొక్క లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే హోమ్ మినిస్టర్ ద్వారా సలహాలు సూచనలు ఇచ్చి ఖండిస్తాం తప్ప డైరెక్ట్ వెళ్ళిపోయి కేంద్రం జోక్యం చేసుకొని చేయదు. ఈ జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఫెడరల్ సిస్టంలో అతను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలవడం, అతన్ని ఏం కావాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ ముఖ్యమంత్రి వెళ్ళాలి. ఇతను ఏం చేశాడంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే ముందు స్వప్రయోజనాల కోసం విశ్వప్రయత్నం చేశాడు. అది బీజేపీకి అర్థమైంది. ఓహో, ఇతను ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి 10సారి వస్తున్నాడు, రాష్ట్రం వదిలేశాడు, గాలికి వదిలేశాడు, అన్యాయం అయిపోయింది, యువత బలైపోతున్నారని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఇక ఎట్టి పరిస్థితులు ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం జెండా పాతాలి. అది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వ్యతిరేకం కాదు. ఇతను రాష్ట్రం కంటే ముందు స్వప్రయోజనాల కోసం తిరగడం అలవాటు పడ్డాడు. వెళ్ళినప్పుడల్లా కేసులు పత్తికట్టే చెప్తున్నాడు. అయ్యో, అది కొంత తెచ్చుకున్నాడు. అప్పులు బొప్పులు కూడా రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఇచ్చాం, మేము అంతవరకు ఇచ్చాం. జగన్కి ఇవ్వాలి, మేము గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రయోజనాలకు పంపించాం ఏది ఇచ్చినా కూడా. అతను కలవటంలో తేడా వచ్చి మాతో పొత్తు ఉంటే గింటే. తెలుగుదేశం జనసేన ఉంది కానీ ఎక్కడా కూడా వైసీపీతో మాకు పొత్తు ఎప్పుడు లేదు గడిచిన 20 ఏళ్ళగా. ఒక డౌట్ మీరన్న దాంట్లో నుంచి, అయితే ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు ఒక్కటైనా మోడీ ఫోటో వేశారా అని అన్నారు. ఓకే, క్వశ్చన్ ఆశ్చర్యార్థకం కూడా పెట్టుకుందాం. ఇప్పుడు తర్వాత ఈ 2024 మరి చంద్రబాబు నాయుడు పథకాలన్నీ ఇస్తున్నారు. మరి కూటమి, ఎన్డీఏ కూటమి అనేది ఉంటుంది అన్నిటి మీద ఉంటుందమ్మా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, కూటమి ఎన్డీఏ కూటమి మన పథకాల మీద వేయడానికి లేదు. అంటే గవర్నమెంట్ పాలసీ వేరు, ప్రభుత్వం వేరు, పార్టీలు వేరు, రెండు వేరు కోణాలు. మేము రాజకీయ పార్టీగా సూచన చేయటం, ప్రధానమంత్రి గారి ఫోటో, బీజేపీ ఫోటోలు పెట్టమని అడగకూడదు. ఎక్కడ కూటమి కూడా పెట్టకూడదు. రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఉండాలి. ఎందుకంటే అది కూటమి కాదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ఉండొచ్చు. కూటమి ప్రభుత్వం ఇది అఫీషియల్గా, కానీ ఏ యొక్క సర్టిఫికెట్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏది ముఖ్యమంత్రి ఫోటో అవసరమైన వాటిలో జగన్మోహన్ రెడ్డి లాగా పాస్ పుస్తకాల మీద ఈ కందిపప్పు ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, పిచ్చి ప్యాకెట్లు, పందాలు వీటన్నిటి మీద కూడా బొమ్మలు వేసుకుంటే అక్కడ మళ్ళీ వేయాల్సింది. వాళ్ళ ఫోటో వేస్తే కొన్ని చోట్ల ముఖ్యమంత్రి ఆ యొక్క విశేష అధికారాలు ఉంటాయి ముఖ్యమంత్రులకి, అవసరమైన చోట పెడతారు, కూటమి పెట్టాలని చోట డెఫినెట్గా పెడుతున్నారు. ఇప్పుడు పెడుతున్నారు, అది మేము గమనించాం. లేని చోట్ల మేము కూడా సూచన చేస్తున్నాం. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఈ సందర్భం వచ్చిందని చెప్పాల్సి వస్తుంది. పంచాయతీ ఆఫీసుల్లో అన్నింటిలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ముఖ్యమంత్రి గారి ఫోటో, ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టమని ఆర్డర్ పాస్ చేసింది. ప్రధానమంత్రి గారి ఫోటో రాల ఆర్డర్లో. అది మేమేం చేసాం, సూచన చేసాం. గతంలో లాగానే ముఖ్యమంత్రి ఫోటోతో పాటు జనసేన ఫోటో, ఉప ముఖ్యమంత్రి ఫోటో ప్రయారిటీ ఇచ్చారు. వైసీపీ లాగా 5 ఉప ముఖ్యమంత్రులు, అదృష్టం బాగుండి ఉప ముఖ్యమంత్రి ఒకటే ఉందా, ఒకటి గుర్తింపు ఉన్న పోస్ట్, ఆ ఇద్దరు ఫోటో పెడుతుంది మేము సూచన చేసాం. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి అండ్ చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి గారి ఫోటో ఎవరైనా ఉండొచ్చు, ప్రధానమంత్రి గారి ఫోటో కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో పెడితే ఉత్తమం, బాగుంటుందని చేయాలి. అంటే మీకు పని ఒత్తిడి వచ్చి నెల అవుతుంది కాబట్టి మేము దాన్ని ఖండించడానికి లేదు, నెల అవుతుంది కాబట్టి కూటమి తరపున రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా మేము సూచన చేసాం, రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. ఏది? ఉప ముఖ్యమంత్రి గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి. బీజేపీకి ఇవ్వాల్సిన అవసరం మేమే కాబట్టి అనేక చోట్ల ఏం చేస్తున్నాం, ఆ గ్యాప్ కూడా లేకుండా మేము తీసుకెళ్ళి నరేంద్ర మోడీ గారి ఫోటోని వాళ్ళకి బహుకరిస్తున్నాం. వాళ్ళు కూడా గౌరవంగా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గారి మధ్యలో ప్రధానమంత్రి గారు అలంకరిస్తున్నారు. ఇబ్బంది లేదండి, ఇచ్చిన ఇవ్వకపోయినా ఆ సిస్టమ్ అదే కదని పెడుతున్నారు. ఈ 2024 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈ ఉండేదాన్ని బట్టి నెక్స్ట్ 29కి మళ్ళీ ఎవరు కావాలని నిర్ణయించుకుంటారు. అంటే ఎలా ఉండబోతుంది? మీ ప్రణాళికలు బీజేపీవి ఒక స్టాండర్డ్ గా ఉన్నాయా లేదా? అసలు ఎన్డీఏ కలవటానికి ముందే ఒక పెద్ద ఎజెండాతో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అండ్ జనసేన కూటమి ఏర్పడింది. గతంలో ఉన్న అభిప్రాయ భేదాలు లేకుండా ఒక ఎజెండా తీసుకున్న. ఎజెండా ఏంటంటే మేము ఇక్కడ సహకరించాలి ఏపీ ప్రభుత్వానికి, కేంద్రంలో వీళ్ళు మాకు సహకరిస్తారు. ఇదే కూటమి యొక్క అంతిమ లక్ష్యం. కూటమి ఏంటి? ఇక్కడ మెజారిటీ పార్టీ తెలుగుదేశం సీట్లు ఎక్కువ ఉన్నాయి, మాకు ఢిల్లీలో మాకు సీట్లు ఎక్కువ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మేము కూటమిగా ఉన్నప్పుడు తెలుగుదేశం తీసుకున్న నిర్ణయాలకు మేము సహకరిస్తూ ఉండాలా, మన పథకాలన్నీ కూడా అమలవుతున్న చూసుకోవాలని బాధ్యత మాది. మా భవిష్యత్ ప్రణాళిక ఏంటంటమ్మా, ఇప్పుడు జరిగిన ఘోర తప్పిదం 2019-24 మధ్యలో జరిగిన ఘోర తప్పిదం, ఈ పిచ్చోడు పాలన అని చెప్పి అనుకోవచ్చు మాట చెప్పాలంటే. ఆ పాలన మొత్తాన్ని అంటే మేము ఏం చేయాలంటే, ఆయన పాపం 151 వచ్చినప్పటికీ ఏమీ తెలియక వైనాట్ 175 అనే మా పదమే తప్పు. అసలు వైనాట్ 175 అంటే నువ్వన్నారు రాచరికమా ప్రజాస్వామ్యం అని రాచరికంగా ఫీల్ అయ్యాడు తప్ప ప్రజాస్వామ్యం అనుకోవాలి. మా ఎజెండా ఏంటంటమ్మా, రాష్ట్రాన్ని ముందు గాడిలో పెట్టారు. మీరు అడిగిన ప్రణాళికలు చెప్తాం. ఒకటి, ప్రధానంగా పోలవరం సంబంధించినటువంటి దాన్ని వీళ్ళు పప్పు బెల్లలాగా పంచుకొని పట్టించుకోవాలా. డయాఫ్రామ్ వాల్ ఊడిపోయింది. ఆ పోలవరాన్ని మొన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చెప్పినటువంటి 100కి 100% ప్రతి పైసా బహుళాది జాతీయ ప్రాజెక్టు మాది బాధ్యత కంప్లీట్ చేసి 2 సంవత్సరాలు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. దాన్ని 15,000 కోట్లు శాంక్షన్ చేశారు. అది వేరు. పోలవరం సంగతి అది ఇక్కడ వస్తున్నాం. పోలవరాన్ని మొత్తం బాధ్యత మాదే, దానికి డబ్బులతో కూడా చెప్పాల, మొత్తం బాధ్యత మాదే అన్నారు. మొత్తం కంప్లీట్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అది కంప్లీట్ చేసి రాష్ట్రానికి జీవనాడి అప్పచెప్తాం. మొదటిది. 2, రాజధానిని వీళ్ళు రాబోయే 20 ఏళ్ళకి సరిపడా నాశనం చేసిపోయాడు జగన్. 20 అడుగుల చెట్లు, తోడేళ్ళు, గుంటనక్కలు, ఎలుగుబంట్లు కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. దానికి నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. ఈ దేశం మొత్తం మీద రాజధాని లేని రాష్ట్రం ఏంటంటే ఒక్క ఆంధ్రప్రదేశ్. దాని ఆంధ్రప్రదేశ్ అఫీషియల్గా రాజధానిని పక్కాగా ఎవడు మాట్లాడకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం. మొన్న పార్లమెంట్లో బడ్జెట్లో 15,000 కోట్లు కేవలం రాజధాని అమరావతి అభివృద్ధికి మాత్రం కేటాయించాం. ఈ 15,000 కోట్లు ఎప్పుడు? 2024-25 బడ్జెట్లో. ఈ యొక్క సంవత్సరం 15,000 కోట్లు అంటే రానున్న రోజుల్లో అంచనాలు పెంచుకోండి, 1,00,000 కోట్ల రూపాయల రాజధానికి భారతీయ జనతా పార్టీ రానున్న 5 ఏళ్ళు ఇవ్వబోతోంది. రాసుకోండి మీరు. ఎంత గొప్ప డెవలప్మెంట్ అండి. ఇన్నర్ రింగ్ రోడ్స్, అవుటర్ రింగ్ రోడ్స్, బహుళార్థ ప్రాజెక్ట్స్, బహుళ అంతస్తులు, మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్, 40 కేంద్ర ప్రభుత్వ సంస్థలు స్థాపించబోతుంది ఇక్కడ. ఆల్రెడీ మంగళగిరి హైమ్స్ ఇచ్చేసాం. ఇంకా బొచ్చడి ప్రాజెక్టులు వస్తుంది. డిఫెన్స్ కానివ్వండి, ఎన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయండి. మరి 1,00,000 కోట్ల రూపాయలు ప్రజలు అర్థం చేసుకోవాలి. అమరావతి కట్టుబడి ఉన్న ఆ రోజు మట్టి నీళ్ళు ఇచ్చి ఎగతాలు చేశారు కొంతమంది పెద్దలు. ఇవాళ చెప్తున్నా, రాసుకుంటాం. మట్టి నీళ్ళు అంటే మట్టి నీళ్ళు కాదయి, పంచభూతాల సాక్షిగా గాలి, నీరు, ఆకాశం, నిప్పు, గాలి, నీరు, ఆకాశం, భూమి, ఈ 5 పంచభూతాల సాక్షిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన దానికి మాట తప్పని వ్యక్తి ఆయన. 1951లో ఉన్న ఇప్పటి వరకు మాట తప్పల భారతీయ జనతా పార్టీ. మరి మట్టి నీళ్ళేనా 15,000 కోట్లు అంటే? మరి ఇంకా 1,00,000 కోట్లు రాబోతూ ఉన్నాయి. మరి ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వీళ్ళు చేసిన నాశనానికి వీలైనంత త్వరగా దీన్ని గాడిలో పెట్టాలి. మన రాష్ట్రం వాళ్ళు ఇక్కడే పనిచేసుకునే విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఇది మా లక్ష్యం. ఈ 2 కంప్లీట్ చేసి ఎంత గొప్ప డెవలప్మెంట్ అండి. పథకాలు అమలు చేసుకోవాలి. సంక్షేమ పథకాలు
నా పెన్షన్లు అన్నారు కదా, జాతీయ పెన్షన్ యోజన పథకం కింద పెన్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం. ఏ పథకం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదేమో, ప్రతి పథకం 80% మావి. ఇంటికి పోవడానికి అదే కారణం ప్రధానంగా. ఇప్పుడు ఈ గుంటూరులో చూసుకుంటే మీరు లోకల్, అసలు మన మీరు రాష్ట్రం అంతా నాయకులని, అసలు గుంటూరులో ఇప్పుడు ప్రస్తుత పరిపాలన ఎలా ఉంది? అంటే కొత్త ఎమ్మెల్యేలు అంటే పాత ఉన్న గుంటూరు ఈస్ట్ చూసుకుంటేనేమో నజీర్ గారు గతంలో పోటీ చేసి ఓడిపోయారు. గుంటూరు వెస్ట్ చేసుకుంటే కొత్త ఎమ్మెల్యే ఇక్కడమ్మా గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళల్లో ఇప్పుడు కొత్తగా మాధవి గారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే, తూర్పు నజీర్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఎన్డీఏ ఎమ్మెల్యేలే. ఎన్డీఏలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎన్డీఏ ఎమ్మెల్యేల కింద చూస్తున్నాం. గుంటూరులో డెవలప్మెంట్ల పరంగా ఉన్న డెవలప్మెంట్ మొత్తం ఎవరు చేశారండి? ఇవాళ గుంటూరు దగ్గరలో ఉన్న ఆచార్య ఎన్జీ వ్యవసాయ విశ్వవిద్యాలయం, దానికి 700 కోట్లు మేము ఇచ్చాం ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ లాం గుంటూరు, అది మన గుంటూరులో పార్ట్ ఆఫ్ ది గుంటూరు. మరి వ్యవసాయ విశ్వవిద్యాలయం 700 కోట్లు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. అది మన దగ్గర ఇచ్చింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యూజీడీ, దానికి 500 కోట్లు ఇచ్చాం. 500 కోట్లతో జగన్మోహన్ రెడ్డి దాన్ని అటకెక్కిచ్చాడు. అది 500 కోట్లు ఇచ్చి అన్నాలు అవుతుందండి. విజయవాడకి గుంటూరు కలిపి 1000 కోట్లు ఇచ్చాం. మరి దాన్ని పడకన పెట్టాడు. 1000 కోట్లు ఇచ్చాం యూజీడీ. మరి దాన్ని ఏం చేశారు? అటకెక్కిచ్చారు. రోడ్లని సెంటర్ పగలగొట్టి, అది బీజేపీ ప్రభుత్వమే కదా. అసలు రోడ్ అది అక్కడ రావాలి. ఇంకా ఈ పథకంకి వస్తున్నా. తర్వాత ఆర్యూబీలు ఇచ్చాం, రైల్వే అండర్ బ్రిడ్జెస్. వాటిని కట్టుకోవడం చేతకాల శ్యామలానగర్ కానీ మేము వాళ్ళు అడిగింది 40-50 137 ఇచ్చాం ఆంధ్రప్రదేశ్కి కట్టుకోవడం. గుంటూరులో ఇవన్నీ ఎవరి ప్రాజెక్ట్స్? గుంటూరు పశ్చిమ టెర్మినల్ డెవలప్ చేసాం, రైల్వే టెర్మినల్. ఆ డెవలప్మెంట్ ఎవరిది? 28 కోట్లు, మళ్ళీ పెరిగింది అంచనా. 30 కోట్ల పైన డెవలప్ చేసాం అక్కడ. అది బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత పక్కనే ఉన్న అమరావతి బుద్ధిస్ట్ ప్రాజెక్టు 70 కోట్లు ఇచ్చాం, బుద్ధిజం టూరిజం ప్రాజెక్టుకి. అది ఇచ్చింది ఎవరిది? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఎన్ని ఇచ్చామండి? ఇవాళ గుంటూరులో జరుగుతున్నటువంటి అన్ని ఇచ్చి పరిపాలన చేయండి అంటే చేత కాలేదంటారు. ఎగ్జాక్ట్. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నాడే కానీ వాళ్ళకి ఎవరికి న్యాయం చేయాలి? ఇచ్చిన మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం అవ్వటం వల్ల జనాన్ని నిజం తెలిసి తెలుగుదేశం కూడా ఇక్కడ ఉంది, ఇబ్బంది లేదు. బీజేపీ ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న, చాలామంది తెలియదు. ఎన్డీఏలో ఎప్పుడైతే జనసేన తెలుగు ముందే కలిసిపోయినాయి, బీజేపీ మోడీ గారి మద్దతు ఉంది, ఎన్డీఏలో కలిసింది జనసేన తెలుగుదేశం అనగానే బీజేపీకి 10% ఓట్ షేర్ పెరిగింది స్టేట్లో. చాలా అండర్లైన్. మోడీ గారి చరిష్మా, మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీకి గ్యారంటీ. ఇది పెరిగినప్పటికీ 10% ఓట్ షేర్, ఎక్కువ పోలరైజ్ అయినాయి. న్యూట్రల్గా ఉన్నాడు, బయట వాళ్ళోడు, ఎక్కడెక్కడ నుంచి వచ్చినాడు, స్థానికుడు, అరే మోడీ గారి మద్దతు రాష్ట్రం బాగుపడిద్దిరా, మన పిల్లలు బాగుంటారు, వీళ్ళందరూ బ్రహ్మాండంగా ఉంటారని సైలెంట్గా వేసేసారండి ఓట్లు. అంటే మోడీ గారి చరిష్మా బాగా ఉపయోగపడింది. కేంద్ర ప్రభుత్వం నెంబర్ 1 ఉంది. స్టేట్ బాగుపడుతున్నారు. ఈ తిరణాలు ఏంది, కులాల గొడవలు ఏంది, మతాల గొడవ ఏంటి, తల్లికి కూడి పెట్టినట్టు కొలపించి ఇటు తల్లిని తండ్రిని రోడ్డు మీద వేస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా మారిపోయారు. ఇది కాదు ఎన్డీఏ చరిష్మా, మోడీ గారి చరిష్మా, ఓట్ బ్యాంక్ పెరిగిపోయిందమ్మా. ఎలక్షన్కి 5 రోజుల ముందమ్మా చాలా ముఖ్య విషయం, రాజంపేటలో అమిత్ షా గారు మాట్లాడిన మాటలు, అదే రాజంపేటకు వచ్చిన మోడీ గారిని మాట్లాడిన మాటలు, అనకాపల్లిలో మాట్లాడిన మాటలు, విజయవాడ ఈ రోడ్ షోలు, ఈ 3 మీటింగ్స్ దెబ్బకి జనాలు కంప్లీట్గా వన్ సైడ్ అయిపోయారు. ఆ 7వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో 4 days మోడీ గారి మాట్లాడే ఒకసారి చూడండి రికార్డ్స్ మీద. వార్ వన్ సైడ్ అయిపోయింది. మోడీ గారు తిరగబడ్డాడరా, ఈ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం, చాలా తప్పుడు ప్రభుత్వం అని డైరెక్ట్ ప్రధానమంత్రి స్టేట్మెంట్ అవుతుంటే ప్రజలు ఆలోచనలు పడ్డారు. ఇసుక మైనింగు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా. ఏమండి మద్యం అఫీషియల్గా ప్రభుత్వం అమ్ముతుంది. టీ స్టాలు, గంగిరెద్దుళ్ళు, టీ స్టాల్ వాళ్ళు ముసలా మొత్తం 5 రూపాయలు కూడా ఫోన్పే కొడుతుంటే ఒక బీరు బాటిల్, ఒక మందు బాటిల్, లిక్కర్ బాటిల్ కొంటే ఫోన్పేలు, గూగుల్ పేలు, డబ్బు నల్ల ధనం మయమండి. జనం ఆలోచిస్తున్నారు, మందు బాబులు ఆలోచిస్తున్నారు, మహిళలు ఆలోచిస్తున్నారు, యువత ఆలోచిస్తున్నారు. మీడియా కూడా మాట్లాడినప్పుడు కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు అడిగినా సరే ప్రజలు సమాధానం చెప్పలేదు. అందరూ టైం కోసం చూశారు. ఎగ్జాక్ట్లీ. ఓటుతో చదువు అన్నదానిపై సైలెంట్ గా కొన్ని వేల కుటుంబాలమ్మా భార్యాభర్తలు ఇలా దెబ్బకి విడిపోయారు. వైసీపీ దెబ్బకి రాజధానిలో ఇన్ని 100 కుటుంబాలు విడిపోయాయని వాళ్ళు గమనించండి. చాలామంది ఆడపిల్లల దగ్గర ఉన్నారు మొన్నటి వరకు, ఇప్పుడు తీసుకెళ్తున్నారు మళ్ళీ. ఎకరం ₹1 కోటి 2018 పెళ్లి చేస్తే ₹1 కోటి ఎకరం కట్టం ఇస్తే ఇతని దెబ్బకి అది 10 లక్షలు పడిపోతే అమ్మాయి మధ్య ఘర్షణ వచ్చి విడగొట్టుకుంటే కుటుంబాలు విడాకులకు అప్లై చేసుకుంటే కోర్టుల్లో కొన్ని 100 కుటుంబాలు గొడవలు అయ్యి పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళ జీవితాలు విడిపోతుంటే చూడలేక వచ్చాము. అనేక మంది లాయర్లు మాట్లాడితే ఆ పాప ఎవరు ముడగట్టుకుంటారండి? మనకి భగవద్గీతలు చెప్తారు, కృష్ణుడు సాక్షిగా చెబుతున్నాం, కర్మ ఫలితం అనుభవించాల్సిందే. ఆ యొక్క కర్మ ఎవడ కాలం చేసే దాంట్లో కర్మ ఎవరు తప్పించుకోలేదు. ఈ పాపం అంతా ఎవరు? దాని కుటుంబాలు విడిపోవడానికి ఎవరు కారణం? నువ్వు కాదు. ఈ రకంగా రాజధాని పాడు చేసి మీ నాన్న పేరే పెట్టుకుని ఉంచాల్సింది కదా. వ్యవస్థలు నిర్వీర్యం ఎవరు చేయమన్నాడు చెప్పండి? పోలీసు వాళ్ళని వాడుకొని, అధికారులను వాడుకొని, ప్రతి అధికారిని నువ్వు బెదిరించి చేసుకుందే కదండి. సిఐలు కానీ, డిఎస్పీలు కానీ, ఎస్పీలు అంటే ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. సిఐలు, డిఎస్పీలు, ఎంఆర్ఓ, ఎండి వాళ్ళని కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన తెచ్చి పెట్టుకొని వాడుకుంటుండే ఎవరైనా సమాధానం చెప్పాల్సింది. ఈ వ్యవస్థలు ఎందుకు నిర్వీర్యం చేయాలి? ఫేవర్ చేసుకోవచ్చు అండి, నిర్వీర్యం చేయకూడదు.
రాజధాని వ్యవస్థ చాలా గొప్ప డ్యామేజ్ అండి అతనికి. 3 ముక్కలాట రాజధాని ఎవరు చేయమన్నాడు? దేశంలో ఎక్కడ ఉందో మూడు రాజధానులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉందండి? ఈ దేశంలో పుట్టిన నీకు ఎందుకు అంత ఏమీ లేని దానికి ఎక్కడ రెవెన్యూ లేదు, ఆర్థిక బడ్జెట్ లోటు ఉంది, ఇవన్నీ ఎవడు భర్తీ చేయాలా? ఇవన్నీ కర్ణుడు యొక్క చావుకి 1,00,000 కారణాలని ఈ జగన్మోహన్ ప్రభుత్వం పోవడానికి ఒక కారణం కాదమ్మా. 1,00,000 కారణాలు ఉన్నాయి సామాజికంగా అనేక అంశాల పరంగా. ఫైనల్ మీరు ఇదే హోదాలో ఉంటారా? ఇంకేదైనా పెద్ద హోదా రావడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి? మీకు మంచి ప్రశ్న. మా బీజేపీ ఎలా ఉంటుందంటే అమ్మా, నేను బీజేపీలో అధికారులు ఉన్నా అధికారం లేకపోయినా ఒక వ్యక్తి నిర్మాణం మీద మేము తయారైన వాళ్ళం. ఇవాళ అధికారం వచ్చిందని మీ అంపర్ల అధికారులను బెదిరిస్తాం, వ్యవస్థను గౌరవిస్తాం. మా వ్యక్తిగతంగా ఏంటంటే మేము ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఈ కొక్కెర శ్రీనివాస్ యాదవ్ అనేవాడు ఏ రకంగా ఉంటే సమాజంలో పార్టీ పెరగడానికి అవకాశం ఉంటుంది, ఇతని వల్ల పార్టీకి ఏ విధమైనటువంటి ముందుకెళ్తుందని ఆలోచించి నెల్లూరు ఇన్ఛార్జి నాకు చెప్పి చేయలే, వాళ్ళు కృష్ణా జిల్లా ఇన్ఛార్జి నాకేం చెప్పి చేయలే, ఇవాళ పల్నాడు ఇన్ఛార్జి నాకేం చెప్పి చేయలే. ఇవాళ మా అనేక బాధ్యతలు పార్టీ ఇచ్చింది. మనకున్న యాక్టివిటీ గమనించి ఎక్కడ ఉపయోగపడితే వాళ్ళు ఏది ఇచ్చినా ఎక్కడ ఉపయోగపడితే అక్కడ చేస్తాం. దానికి కట్టుబడి మేము పార్టీలో ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు 15 ఏళ్ళుగా చేస్తున్నాం. భారతదేశం ఎక్కడ ఏ పని ఇచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు చేస్తామంటే బీజేపీ కార్యకర్తలందరూ లగ్జరీ బెంజ్ కార్లు ఉంటేనో వేల కోట్లు ఉంటేనో పనిచేసేవాళ్ళు కాదమ్మా. సాంబార్ అన్నం పెరుగన్నం తిని వాళ్ళు ఊరు వదిలిపెట్టి వాడ వదిలిపెట్టి భార్య పిల్లలు వదిలిపెట్టి అనేక చోట్లకి వెళ్ళి దేశవ్యాప్తంగా పనిచేసేవాళ్ళు బీజేపీలో వేలలో ఉన్నారు. అవన్నీ మీ కంటికి కనపడనటువంటి బ్యాకప్లో మోడీ గారు ఒక్కళ్ళు ప్రధానమంత్రి అండి, ఆయన ఒక్కళ్ళే గొప్పతనం కాదమ్మా. మోడీ గారు నాయకుడు, మా చరిష్మేట ఆయన వెనక కొన్ని వేల వివిధ క్షేత్రాల వాళ్ళు, అనేక విభాగాలు, దేశంలో ఉన్న అనేక సంస్థలు, అనేక విభాగాలు కంచుకోటలాగా ప్రొటెక్ట్ చేసి భారతీయ అధికారులు తీసుకొచ్చారు. ఒక సింబల్ ఈ కండవేసిన తక్కువ మంది ఉంటారు, వేసుకోకుండా పనిచేసే క్షేత్రాలు ఎక్కువ ఉంటాయి మాకు. దేశం కోసం ధర్మం కోసం చివరి మాటగా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు బలిదానం చేశాడు దేశం కోసం. శ్యాంప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటి అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. రెండోసారి మూడోసారి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు బీజేపీ సిద్ధాంతకర్త. అతను బీజేపీ సిద్ధాంతాన్ని మొత్తం రాసింది ఆయనే, పండిట్ దీన్ దయాళ్. ఆయన మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ వాళ్ళు చంపేశారు రైల్వే స్టేషన్లో. 2 అధ్యక్షులు బలిదానంతో పుట్టిన పార్టీ అండి మా పార్టీ. త్యాగాలకు బలిదానాలకి బీజేపీ పుట్టినిల్లు. ఏ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో వ్యవస్థలో ఇన్వాల్వ్ అయిపోయింది. మమ్మల్ని ఎక్కడైతే పార్టీ వాడుకుంటుందో దానికి కట్టుబడి పనిచేస్తున్నాం మేము. చూశారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మీ శ్రావణ్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతర సెలవు. నమస్కారం.